పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీకి కేటాయించిన సీట్లపై తొలి నుంచి బీజేపీతో ఆ పార్టీ ఐడియాలజీకి కట్టుబడి ఉన్న నాయకులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు సీనియర్లు బీజేపీ హైకమాండ్కు లేఖ రాసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు ఆ లేఖను కూడా మీడియాకు పరోక్షంగా లీక్ చేసేశారు బీజేపీ నేతలు. ఆ లేఖలో కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఎలా డ్యామేజ్ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీని ఏపీలో అన్నదాన్ని కూడా వివరించారు. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు 8 మంది సీనియర్ నాయకులు ఈ లేఖలో స్వయంగా సంతకాలు చేశారు. 8 పాయింట్లలో చూస్తే మొదటి పాయింట్లోనే మేం పొత్తుకు వ్యతిరేకం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ అభ్యర్థుల ఎంపికతో ఏకీభవించలేకపోతున్నామని చెప్పారు. బీజేపీకి కేటాయించిన 6 ఎంపీ 10 ఎమ్మెల్యే ఆ స్థానాల్లో బీజేపీ కానీ టీడీపీ కానీ గెలిచే అవకాశం ఉన్నవి కానే కాదు. అంటే ఇప్పుడు బీజేపీకి కేటాయించిన చోట్ల బీజేపీనే కాదు, ఈవెన్ టీడీపీ పోటీ చేసినా కూడా గెలిచే అవకాశాలు లేవు అని ఈ లేఖలో బీజేపీ నాయకులు స్పష్టంగా వివరించారు. ఈ సీట్ల కేటాయింపు అన్నది మళ్ళీ వెన్నుపోటు ఉదంతాన్ని పునరావృతం చేయడమే అవుతుంది అని కూడా ఆరోపించారు. అంటే తెలుగుదేశం పార్టీ చేతిలో మరోసారి బీజేపీ గురి కాబోతోంది. వెన్నుపోటుకు ఈ అభ్యర్థులు ఈ సీట్ల కేటాయింపు ఆ తరహాలోనే ఉందని కూడా వాళ్ళు అభ్యంతరం తెలుపుతున్నారు. బీజేపీకి అప్పగించిన సీట్లలో గతంలో టీడీపీ గెలిచిన దాఖలాలు కూడా లేవు అన్న విషయాన్ని కూడా వివరించారు. అలాంటి బలహీనమైన స్థానాల్ని బీజేపీకి అంటగట్టారని ఆరోపించారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తూ గెలిచే సామర్థ్యం ఉన్న బీజేపీ నాయకుల పేర్లను కూడా పరిగణలోనికి తీసుకోలేదని కూడా వీళ్ళు ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులుగా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతున్న వ్యక్తులంతా తెలుగుదేశం పార్టీ తొత్తులేనని కూడా 6వ పాయింట్లో బీజేపీ నేతలు ఆరోపించారు. 7వ పాయింట్లో రహస్య ఎజెండాతో టీడీపీ తన నాయకులందరినీ బీజేపీలోకి పంపించింది. ఇప్పుడు వారికే టికెట్లు వచ్చేలా చేశారు. దాని ద్వారా టీడీపీ క్యాడర్ని సంతృప్తి పరచడంతో పాటు బీజేపీ క్యాడర్ని నాశనం చేసే ఎత్తుగడ వేశారని కూడా ఆరోపించారు. ఇలాంటి పరిణామాలు బీజేపీ ఖ్యాతిని దారుణంగా దెబ్బతీస్తున్నాయి ఏపీలోని కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. గెలిచే సామర్థ్యం లేని టీడీపీ ముసుగులోని నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా బీజేపీకి అపారమైన నష్టం ఇక్కడ కలుగుతోందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోండి, అసలైన బీజేపీ నాయకులు ఐడియాలజీకి కట్టుబడి దశాబ్దాలుగా పార్టీకి పనిచేస్తున్న వారిని రక్షించండి అని కూడా వీళ్ళు ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను అమిత్ షా, నడ్డాతో పాటు పురంధేశ్వరి దేవి కూడా పంపించారు. మొత్తం 8 మంది నాయకులకు పంపించారు. ఈ లేఖ మీద సంతకాలు చేసిన వారిలో విష్ణువర్ధన్ రెడ్డి, మాలతీరాణి, శాంతారెడ్డి, దయాకర్ రెడ్డి, పాకా సత్యనారాయణ, సూర్యనారాయణ రాజు, జూపూడి రంగరాజు తదితరులు ఉన్నారు. సో ఈ లేఖ అయితే మీడియాకు కూడా వచ్చేసింది. లేఖలు అయితే చాలా గట్టిగానే ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఎంపికైన సీట్లన్నీ బీజేపీ టీడీపీ గెలిచే అవకాశం లేవు అంటున్నారంటే బీజేపీకి కేటాయించిన 6 ఎంపీ సీట్లలో కూడా ఆ కూటమి గెలిచే అవకాశం లేదని ఏపీ బీజేపీ నేతలే చెబుతున్నారంటే ఇక బీజేపీకి ఈ కూటమి గెలిచే సీట్లు ఎన్ని అన్న అనుమానం కూడా వస్తుంది. దాంతోపాటు నేరుగా ఎవరైతే బీజేపీ అభ్యర్థులుగా ఎంపిక అయ్యారు అని ప్రచారం జరుగుతుందో వాళ్ళంతా టీడీపీ తొత్తులే అని కూడా వీళ్ళు నేరుగా ఆరోపించారు. సో ఇది ఇప్పుడు బీజేపీ హైకమాండ్ వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకొని స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తుందా లేదా అన్నదైతే చూడాలి.